వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు ఉదయం 5 అయిందండి. వాతావరణం అయితే ఇలా ఉంది. చాలా బాగుందండి. చల్లగా ఉంది. వర్షం పడేటట్టే ఉంది. అలానే ఉంది వాతావరణం అయితే. మార్నింగ్ వ్యూ అయితే ఇదండి. చాలా చాలా బాగుంది. లేజీ కూడా అనిపిస్తుంది. అసలు ఏ పని చేయబుద్ధి కావట్లేదు. ఇప్పుడైతే నేను రాత్రి తోమిన గిన్నెలు ఉన్నాయి కదా, అవన్నీ సదిరేసుకుంటున్నాను. ఎక్కడి అక్కడ పెట్టుకుంటేనే కొంచెం ఫ్రీగా అనిపిస్తుంది. ఎప్పుడు పని అప్పుడు చేసేసుకుంటేనే చాలా హాయిగా ఉంటుందండి. అయిపోతే నిన్న చేసిన వ్లాగ్ మీకు నచ్చిందా అండి? ఎలా ఉందో చెప్పండి. ఇది డే 2 వ్లాగ్. ఎలా చేస్తున్నాను, ఏమైనా మార్పులు ఉంటే చెప్పండి. ఇది కొంచెము అంతా చూపించాను. ఇంకా డేలో ఏమేమి చేసుకుంటాను, నిన్న మొత్తం కుకింగ్ లాగే అనిపించింది కదా, ఇదైతే మొత్తం అన్నీ చూపించానండి. ఒకసారి చూడండి. ఏదన్నా మార్పులు ఉంటే కూడా నాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి. బాగుంటే బాగుందని చెప్పండి. ఒకవేళ కరెక్ట్ చేసుకోవాలంటే ఏది చేసుకోవాలి, ఎలా చేయాలని కూడా చెప్తారని కోరుకుంటున్నాను నేనైతే. ఇక్కడైతే నా గిన్నెలు కూడా సదరడం అయితే అయిపోయింది. ఇక్కడ చూసారా, మా పాప అయితే పడుకుంది. చివరికి వచ్చేసింది అనేసి దిండ్లు అయితే పెట్టేశాను. ఈ బయట అండి, ఇది బయట కారిడార్. ఇక్కడ నేను కడిగేస్తాను రోజు. మా గుమ్మం వరకు కడిగేసి ముగ్గైతే పెట్టేసుకుంటాను. నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టానండి. ఎందుకంటే ఇంకా అందరూ చేసే వర్కే కాబట్టి ఫాస్ట్గా పెట్టేశాను, లెంత్ ఎక్కువ కాకుండా ఉండాలనేసి. డైలీ వ్లాగ్ అంటారు కాబట్టి అన్నీ చూపించాలనేసి ఇది కూడా చూపిస్తున్నాను. ఇలా మంచిగా కడిగేసుకొని ముగ్గైతే పెట్టుకుంటున్నాను. మీరు రోజు ఏం వర్క్ చేస్తారు, ఏం టిఫిన్స్, ఎలాంటి ఏమైనా కొత్త రెసిపీస్ ఉంటాయి కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇలాంటి రెసిపీ చేయండి, అలా చేస్తే చూపించండి అన్న కూడా చూపిస్తాము. మేము ఉండేది మాత్రం విజయవాడలో ఉంటాము. టెంపుల్కి కూడా దగ్గరలోనే ఉంటుందండి. వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది హౌస్ అయితే. ఇక్కడ చూసారా, నేను బట్టలు కూడా నానపెట్టేసుకున్నాను. ఇప్పుడు ఆ రూమ్ వరకు అయితే, కిచెన్ రూమ్ వరకు అయితే ఊడ్చేస్తున్నానండి. వాళ్ళైతే పడుకున్నారు కాబట్టి నేను ఈ రూమ్ వరకు అయితే ఊడ్చేస్తున్నాను. టైం అయితే ఎమ్మటే గడిచిపోతూనే ఉంటుందండి. 5 అవుతుంది, 6 అయిపోయి 7 అట్టగటక టైం అవుతుందే ఉంటుంది. లంచ్ బాక్స్ రెడీ అవ్వాలి. మళ్ళీ వీళ్ళు లెగరు, అప్పటికప్పుడు లేచి హడావుడి అయిపోతూ ఉంటుంది. అందుకనే కొంచెం పెద్దరాడు లేచి నిదానంగా చేసుకుంటేనే హాయిగా అనిపిస్తుంది నాకైతే. నేనేమన్నా కూరగాయలు కట్ చేయాలనుకుంటే నేను నైటే కట్ చేసుకుంటాను. ఇప్పుడు ఇల్లు ఉడవడం కూడా అయిపోయింది. బియ్యం కూడా కడిగేశానండి. కొన్ని వాటర్ అయితే తాగాను. ఇప్పుడు పక్కకైతే పెట్టేశాను. ఇప్పుడైతే నేను ఇడ్లీలోకి చట్నీ చూపిస్తున్నాను. పల్లీ చట్నీ చాలా బాగుంటుందండి. మీరు రోడ్ సైడ్ ఎలా అయితే ఉంటుందో తప్పకుండా అలానే ఉంటుంది. నేను చూపించినట్టు చెయ్యండి, అంతేగాని ఇంకెక్కువ ఏమీ వేయద్దు. నేను ఇక్కడ అయితే 4 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఒక కళాయి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని 4 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఒక చిన్న గిన్నె నిండా పల్లీలు అయితే వేసేసుకున్నాను. నాకైతే పుట్నాలు అంత ఇష్టం ఉండదండి. కావాలంటే ఇక్కడ పచ్చి కొబ్బరి, కొంచెం అల్లం కూడా వేసుకోవచ్చు. నేను ఏం యాడ్ చేయలే. అది తర్వాత వేరే రెసిపీలు చూపిస్తాను. ఇంకోసారి ఎప్పుడైనా చట్నీ చేసినప్పుడు చాలా రకాలుగా చేయొచ్చండి. పల్లీ చట్నీ అనేది చాలా వెరైటీగా ఉంటుంది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క రుచి అంటారు చూసారా, అలా అనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, మంచిగా వేయించేసుకోవాలి పల్లీలు పచ్చిమిర్చిని. ఇప్పుడు పక్కకు పెట్టేసుకుందామండి, తర్వాత చూపిస్తాను. నేను ఇక్కడ ముందు రోజు నైటే బెండకాయలు అనేవి కట్ చేసుకొని జిప్లాక్ కవర్లో పెట్టేసుకున్నాను. ఇవి కూడా మీషోలోనే ఆర్డర్ పెట్టానండి. చాలా బాగా యూజ్ అవుతున్నాయి. నీరు పట్టట్లేదు, పాడైపోవట్లేదండి వెజిటేబుల్స్ అయితే. ఇక్కడ దానికోసం ఒక మీడియం సైజు ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి అనేవి కట్ చేసుకుంటున్నాను. మనం చేసే కొలది వస్తూనే ఉంటుందండి. కొంచెం ఎర్లీగా లేచి పని చేసేసుకుంటే కొంచెం ఫ్రీగా ఉండొచ్చు, టిఫిన్ కూడా హాయిగా తినచ్చని నా ఒపీనియన్. కొంచెం మనం శ్రమ ఉపయోగించి లెగిసామంటే, అదే హెల్త్ బాగాలేకపోతే ఎవరు లెగలేరు అండి. అలాని కాదు, కొంచెం మంచిగా ఉన్నప్పుడైనా లెగిసి చేసుకుంటే పని అనేది అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ వర్షాకాలం, అప్పుడప్పుడు వర్షాలు పడుతూనే ఉంటే బట్టలు ఎండవు. మనం ఉతికే పని ఉంటే ఉతుక్కోవచ్చు. వాషింగ్ మిషన్ అయినా కూడా వేసుకుంటే తొందరగా ఆరిపోతాయి కదా. ఎలాంటిది ఇబ్బంది లేకుండా, ఊరుగా వాటి కోసం కాపలా కాయకుండా ఈజీగా అయిపోతుంది వర్క్ అయితే. ఏదైనా కోసేటి ఉంటే ముందు రోజే నేను చేసేసుకుంటానండి. చూసారు కదా, ఇలా మంచిగా వేయించేసుకుంటే బాగుంటుంది చట్నీ. సిమ్లో పెట్టి వేయించుకోండి. ఇక్కడైతే నేను కూర కోసము స్టవ్ వెలిగించి కళాయి అయితే పెట్టేసుకున్నాను. అన్నం అయితే ఉడుకుతుంది ఒక పక్కన.
ఇక్కడ నేను ఆయిల్ వేసుకుంటున్నాను. బెండకాయకి మాత్రం చాలాసేపు వేగుతుందండి. నేను 3 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ అయితే వేస్తాను తప్పకుండా, లేకపోతే అది ఫ్రై అవ్వదండి. అసలు మాడిపోయినట్టుగా అలా అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి తక్కువ వేస్తే. నేను ఇక్కడ పోపుకి కొంచెం జీలకర్ర, ఆవాలు వేసేసుకుంటున్నాను. అవి కొంచెం చిటపట అన్న తర్వాత, వేగిన తర్వాత నేను ఇక్కడైతే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కోసి పెట్టుకున్నాను కదా, వాటిని వేసి కలిపేసుకుంటాను. మీరు ఈరోజు ఏమేమి చేశారో కూడా చెప్పండి కామెంట్ బాక్స్లో. అందరూ ఇలాంటి కర్రీసే కదా, ఈ కర్రీసే వండుకుంటారు. ఇంకా డిఫరెంట్గా కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నానండి. ఈవినింగ్ రొటీన్ కానీ ఇట్లా మార్నింగ్ రొటీన్స్లో కూడా డిఫరెంట్ కర్రీస్ ఏమైనా ఉంటే ట్రై చేద్దాం అనుకుంటున్నాను. అట్లా ఇప్పుడైతే కొంచెం వేగాయండి. దీంట్లో ఇప్పుడు కొంచెం పసుపు అయితే వేసుకుంటా. పసుపు వేసేసుకొని కలిపేసుకోవాలి. అందరూ చేసుకునేదే అండి బెండకాయ ఫ్రై, ఏం లేదు. జస్ట్ ఇంకా బ్లాగ్ కాబట్టి చూపించాలనేసి చూపిస్తున్నాను, అంతేగాని మ్యాండేటరీ ఏం కాదండి. కానీ ఇట్లా ఇప్పుడు మనము కొంచెం ముందు రోజే కడిగేసి ముక్కలు కోసి కొంచెం ఆరిన తర్వాత ఇట్లా కవర్లో పెట్టేసుకుంటే మనకి ఇదేంటి గమ్ములాగా జిగురు వస్తుంది చూసారా, అలా రాకుండా ఉంటుంది, మంచిగా ఫ్రై అవుతుందండి. అట్లా నేనైతే మూత పెడతాను, తప్పకుండా మూత పెట్టేసే ఫ్రై చేసుకుంటాను ఏ వెజిటేబుల్స్ అయినా. ఇప్పుడు చూసారు కదా, మూత కొంచెం ఓపెన్గా పెట్టేయండి అంతే. ఇక్కడ చూసారా అన్నం అయితే ఉడికిపోయింది, ఒకసారి చూస్తాను. నాకైతే రైస్ కుక్కర్, నార్మల్ కుక్కర్ అయితే అస్సలు అలవాటు లేదండి, రాదు అండ్ ఆల్సో అది అలవాట్లేదు. ఇట్లా గంజి వంపుకొని అన్నం తింటేనే చాలా బాగుంటుంది వండుకొని. ఇక్కడైతే నేను మిక్సీ జార్లో పల్లీలు, 2 వెల్లుల్లిపాయలు తీసుకున్నాను, కొంచెం జీలకర్ర పచ్చిదే అండి. నేను చింతపండు అయితే వేయట్లేదు, ఒకసారి చింతపండు వేయకుండా చూడండి. ఉప్పు వేసి మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. నేను తర్వాత చూపిస్తానండి మిక్సీ పట్టిన తర్వాత. ఇక్కడ చూసారా నాకైతే అన్నం అయితే ఉడికిపోయింది. ఒకసారి చెక్ చేసేసుకొని అన్నం అయితే గంజి వంపేసుకుంటాను. నా వ్లాగ్ నచ్చిందా అండి? నచ్చితే మాత్రము మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మళ్ళీ ఇంకోసారి క్లిక్ చేయకండి, అన్సబ్స్క్రైబ్ అని వచ్చేస్తుంది. అట్లా కాకుండా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి. పక్కన గంటని సింబల్ ఉంటుంది, అక్కడ ఆల్ అని క్లిక్ చేయొచ్చండి. క్లిక్ చేస్తే నేను ప్రతి వీడియో మీకు వస్తుంది నోటిఫికేషన్. ఇప్పటి నుంచే టైం టు టైం పెడదామని అనుకుంటున్నాను. ఇప్పుడు చూసారా నేను పల్లీ చట్నీ అనేది చేసేసుకున్నాను, మిక్సీ అయితే పట్టేశాను. ఇలా లూజ్గానే ఉంటుందండి, నేను కొంచెం లూజ్గానే చేస్తాను. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసుకుందామండి. అన్నం కూడా అయిపోయింది, అన్నం స్టవ్ అయితే కట్టేసేసాను. వెదర్ చూడండి, ఇందాక మార్నింగ్ చూపించిన దానికి ఇప్పటికీ మబ్బు అయితే మస్తు పట్టేసిందండి. ఇంకా బట్టలు ఉతకాలండి, బట్టలు ఉతికిన తర్వాత పని ఉంటుంది. ఇంకా అదే చూస్తున్నాను, ఈ కర్రీ అయిపోతే మాత్రం బట్టలు ఉతుకుదామని చూస్తున్నాను. ఇప్పుడు ఒకసారి చూద్దామండి కర్రీ ఎంతవరకు వచ్చిందని. చాలా వరకు మగ్గిపోయాయండి, బెండకాయలు అనేవి వేగిపోయాయి. ఇప్పుడు నేను చట్నీకి అయితే పోపు పెట్టుకుంటాను. స్టవ్ వెలిగించుకొని చిన్న గిన్నె పెట్టేసుకుంటాను. 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్, ఇందాక జీలకర్ర వేసాను కాబట్టి ఇక్కడ ఆవాలు వేసుకుంటాను, శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుంటే సరిపోతుంది. వేగిన తర్వాత మనం పట్టుకున్న చట్నీని అందులో వేసుకొని కలిపేసుకుంటానండి. ఒక్కసారి నేను చూపించిన విధంగా పల్లీ చట్నీ చేసి చూడండి, లొట్టలు వేసుకొని తింటారు. మా ఇంట్లో పల్లీ చట్నీ కానీ ఏదైనా చట్నీస్ చేసినా అసలు మొత్తం గిన్నె కూడా నాకేస్తారండి, అంత టేస్టీగా ఉంటుందో. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ నేను బెండకాయలు లాస్ట్ స్టేజ్కి వచ్చేసాయండి. నేను ఇంక ఉప్పు కారం వేయబోతున్న దాని ఒక 2 నిమిషాల ముందు పల్లీలు అయితే వేసేసుకున్నాను. దీన్ని సపరేట్గా వేయించిన అవసరం లేదండి, వేసుకొని నేను జస్ట్ మూత అనేది పెట్టేసుకున్నాను. నేను ముందు రోజు నైట్ ఇడ్లీ పిండికి రుబ్బుకున్నానండి, మిక్సీయే పట్టుకున్నాను. మిక్సీలో వేసినా కూడా చాలా సాఫ్ట్గా వస్తాయండి ఇడ్లీలు. ఇంకోసారి ఎప్పుడైనా పిండి వేసేటప్పుడు నేను చూపిస్తాను, మిక్సీ పట్టేటప్పుడు. ఇలా మంచిగా కలిపేసుకొని సాల్ట్ కూడా వేసేసుకున్నాను. నేను 1-2 రోజులకే వేసుకుంటాను, రెండో రోజుకి కూడా ఉండదు, ఎప్పుడైతే అప్పుడు ఫ్రెష్గా వేసుకుంటాను, నా అలవాటు అది. ఒకవేళ కావాలి అనుకున్నప్పుడు, ఓపిక లేదనుకున్నప్పుడు అప్పుడు 2 డేస్కి వేసుకుంటాను, కానీ ఎక్కువ రోజులకైతే వేసుకోను.
అది కలిపి పక్కకైతే పెట్టేసుకున్నానండి. ఇక్కడ బెండకాయ కర్రీ అనేది చూస్తున్నాను. ఇప్పుడు ఇందులో ఉప్పు కారం అనేది వేస్తున్నాను, ఒకసారి కలుపుకుంటాను. మీ రుచికి తగ్గట్టుగా వేసేసుకోండి. చాలా బాగుందండి టేస్ట్ అయితే. నేను ఇప్పుడు తిన్నాము కర్రీ, నేను మా పాప తిన్నాము వేసుకొని. చాలా చాలా బాగుంది కర్రీ టేస్ట్ అయితే. చూసారా వర్షం స్టార్ట్ అయిపోయిందండి. మాకు విండోలో నుంచి వ్యూ అండి ఇది. మాత్రం అసలు మబ్బు మాత్రం బాగా పట్టేసింది. లాస్ట్లో కర్రీ అయిపోయింది కదండి, నేను ధనియాల పొడి వేస్తాను. చూసారు కదా, ఆ చిన్న బాటిల్లోనే హాఫే పట్టుకుంటాను. ఎక్కువ పట్టుకున్నా కూడా మనకి స్మెల్ అనేది పోతుంది, అంత స్మెల్ అయితే ఉండదు. ఫ్రెష్ది ఎప్పుడైనా ఫ్రెష్గానే ఉంటుంది కదా. ఒక 10 days 15 daysకి అట్లా చేసుకుంటే చాలండి. ఇప్పుడు చూసారు కదా కర్రీ అనేది అయిపోయింది. మీకు దగ్గర నుంచి చూపించడానికి జూమ్ చేశాను అంతే. చాలా చాలా బాగుంటుందండి, చాలామందికి ఇష్టము. ఇట్లా పొడులు ఆడుతూ బెండకాయ ఫ్రై కానీ ఆలుగడ్డ ఫ్రై కానీ ఒక్కొక్కసారి వస్తాయి, ఒక్కొక్కసారి రావులేండి. అట్లా ఈ విధంగా చేస్తే మాత్రం బెండకాయ ఫ్రై తప్పకుండా వస్తుంది. ఇక్కడ ఇడ్లీ పాత్రలో నేను నీళ్ళు పోసేసి చింతపండు అనేది వేశాను. మా అత్తయ్య చెప్తారు అది చింతపండు వేస్తే నల్లగా అవ్వదని చెప్తారు, అందుకని నేను కూడా అదే పాటించాను. ఇక్కడ ఇడ్లీ పాత్రలో కొంచెం ఆయిల్ వేసి అంతా గ్రీస్ చేసుకుంటానండి, అంతా అప్లై చేస్తాను. అది కూడా నిజమేనండి, ఒకసారి నేను వేయకుండా చూసాను, మొత్తం నల్లగా అయిపోయింది. అల్యూమినియం కదా పాత్రలు, అందుకని అనుకుంటే నల్లగా అయిపోయింది. అది చింతపండు వేయడం వల్ల కొంచెం బెటర్, అంటే అంత నల్లగా అవ్వకుండా కొంచెం డార్క్ అవుతుంది, కానీ మనం తోమితే పోతుంది. అది చింతపండు వేయిపోతే అసలు మొత్తం డార్క్గా అయిపోతుందండి, బాగోదు చూడడానికి కూడా, మనం ఎంత తోమినా కూడా పోదు. ఇప్పుడైతే ఇడ్లీ అయితే వేసేసుకుంటున్నాను. మనం ఇడ్లీ పిండి కూడా ఇలా పోస్తే జారుగా పడిపోవాలండి, అంతే. మనకి కేక్ బ్యాటర్ ఉంటుంది చూసారా, ఆ విధంగానే ఉండాలి. నాకు తెలిసైతే నేనైతే అట్లనే చేసేసుకుంటాను. కొంచెం థిక్నెస్ ఉండాలి, మరీ లూజ్గా ఉండకూడదు, కొంచెము థిక్నెస్ ఉంటే చాలు. పిండి మంచి సాఫ్ట్గా వస్తాయి ఇడ్లీలు కూడా. కొంతమంది అయితే గట్టిగానే వేసేస్తారు, అట్లా వేస్తే రాళ్ళలాగా ఉంటాయి. పిండి ఎంత మంచిగా రుబ్బినా కూడా ఆ పిండిలో కొంచెం వాటర్ వేసి మంచిగా లూజ్గా కలిపి వేస్తే సాఫ్ట్గా ఉంటాయి, లేకపోతే అలానే వేసేస్తే రాళ్ళులాగే ఉంటాయండి, ఎంత మంచిగా రుబ్బినా కూడా పిండి. నేనైతే ఇలానే చేస్తాను. ఈ పిండి ఉంది కదా, నేను నెక్స్ట్ డే కానీ నెక్స్ట్ డే కానీ పునుగులు అయితే వేసుకోవడానికి పక్కకు పెట్టానండి. చాలా సాఫ్ట్గా ఉంటాయి ఇడ్లీ పిండి పునుగులు కూడా. సింపుల్గా చేసేసుకోవచ్చు, కొంచెం మైదా పిండి కలిపేసుకొని చేసేసుకోవచ్చు. ఆ రెసిపీ నెక్స్ట్ వీడియోలో వస్తుందండి, చూపిస్తాను. ఇప్పుడు ఇడ్లీ అయితే పెట్టేసుకున్నాను. మిగిలిన పిండి కూడా నేనైతే పక్కకి పెట్టేద్దాము తర్వాత చేసుకుందాం అని అయితే అనుకునే రకాన్ని కాదు, అప్పటికప్పుడే తీసేసుకుంటాను, ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానండి. బయట ఉంటే మళ్ళీ పులిసినట్టు అయిపోతుంది. చూసారా వర్షం అయితే పడిపోతుంది, అది చూసారా అండి ఎంత నల్లగా వచ్చేసిందో మబ్బు అయితే. వంట చేస్తున్నా కూడా లైటింగ్ అయితే లేదండి, వర్షం పడుతూనే ఉంది. మా పాప ఆడుతూనే ఉంది, వర్షంలో డ్యాన్స్లు వేస్తుంది. ఇప్పుడు ఇడితే ఇడ్లీ చూద్దామండి. నేను పెట్టి కూడా ఒక 15 minutes 20 minutes అవుతుంది, లో ఫ్లేమ్లో పెట్టుకున్నాను. ఇడ్లీ అయితే అంటుకోవట్లేదు, అయిపోయింది ఇడ్లీ అయితే. తర్వాత చూపిస్తానండి ఎంత సాఫ్ట్గా వచ్చాయో అని కూడా. ఇప్పుడైతే టీ పెడుతున్నానండి. టీలో యాలక్కాయలు అల్లం వేసి పెడుతున్నాను. వెదర్ కూడా చల్లగా ఉంది కాబట్టి ఈ టైంలో చాలా బాగుంటుంది మసాలా టీలా తాగితే. ఇక్కడ మా వాళ్ళు అందరు లేచిపోయారు, మా హస్బెండ్ మా పాప లేచిపోయి బయట కూర్చున్నారు, వర్షం పడుతుందని బయట ఉన్నారు. నేను ఈ బెడ్షీట్ అంతా సదిరేస్తున్నానండి. పని వెనక పని వస్తూనే ఉంటుందండి, అస్సలు అయిపోయేదాకా అది ఫినిష్ అయ్యి వీళ్ళు వెళ్ళిపోయేదాకా పని వెనక పని వస్తూనే ఉంటుంది. తప్పదు, ఇంకా చేసుకోవాలి. కొంచెం ఓపిక చేసుకుంటే తర్వాత రెస్ట్ తీసుకోవచ్చు. చూసారు కదా, నేను అట్లా దిండు అలా పెట్టానో పెట్టలేదో మా హస్బెండ్ వచ్చి మళ్ళీ మార్చేశారు. అలా ఉంటుందన్నమాట. ఇక టీ అయితే పెట్టేశాను, పొంగు వస్తుంది మంచిగా. లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి టీ, చాలా మంచి ఫ్లేవర్తో బాగుంటుందండి. చాలామంది హైలో పెట్టేసి తొందరగా అయిపోవాలని చూస్తారు, అలా కాకుండా లో ఫ్లేమ్లో పెడితే మనం ఇంకా వేరే పని కూడా చేసుకోవచ్చు. ఇక్కడైతే టీ వడపోస్తున్నానండి. నేను కర్రీస్ కూడా అంతే లో ఫ్లేమ్లో పెట్టుకొని బట్టలు పిండుకోవడం కానీ ఇంకా అంట్లు తోముకోవడం కానీ ఏదైనా పని చేసుకుంటూ ఉంటాను. అక్కడే ఉండను, స్టిక్ అయ్యి మాత్రం అది అయిపోయేదాకా అక్కడే కూర్చుందాము లేకపోతే రెస్ట్ తీసుకుందాము అని అయితే అట్లా అనుకోను, వేరే పని చేసేసుకోవచ్చు. మధ్యలో వచ్చి కలుపుకుంటూ ఉంటాను. చూసారా, నేను బట్టలు కూడా పిండేశాను. ఈ లోపల గాలి అయితే బాగా వస్తుందండి, అందుకని ఎండేయలేదు.
అంట్లయితే సింక్ నిండా వచ్చేసాయండి. మా హస్బెండ్కి బాక్స్ కూడా పెట్టేశాను. అవన్నీ తీసేసి ఆ అన్నం కూడా వేరే గిన్నెలో మార్చేసుకొని, కూర వేరే గిన్నెలో మార్చేసుకొని, టీ తాగేసాం కదా, ఆ గిన్నెలన్నీ తోమేసుకుంటున్నానండి. ఇంకా బ్లాగ్లో ఇంకేదైనా చూపించాలి, ఇంక్లూడ్ చేయాలి, ఏమైనా మంచి వీడియోస్ చేయండి అని ఎంకరేజ్ చేయండి. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే కొంచెం మోటివేషన్ లాగా అనిపిస్తూ ఉంటుంది మాకు కూడా, చెయ్యాలి, పర్లేదు కొంచెం బాగానే చూస్తున్నారు అని అనిపిస్తూ ఉంటుంది. మీకు ఇదేమన్నా సజెషన్స్ ఇస్తే కూడా తీసుకుంటానండి. తప్పకుండా మీరు ఇస్తారని కోరుకుంటున్నాను. నేనైతే కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి. నేనైతే ఇక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టానండి. అది అంట్లతో మీద కూడా ఏం చూస్తారు అనేసి నేను పెట్టేశాను. ఇంకా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను. చాలా వరకు డిలీట్ కూడా చేసేసాను వీడియోని. అన్ని చాలా ఎక్కువ ఉండిపోయాయండి అంట్లయితే. అందుకని ఇంకా అది యూస్ఫుల్ కాదు కదా జస్ట్ అనేసి నేను కొంచెం వరకే పెట్టాను ఫాస్ట్ ఫార్వర్డ్లో. అంటే నా వర్క్ అనేది నేను చూపించాలి కాబట్టి నేను పెట్టాల్సి వచ్చింది అంతే, వేరేదేం లేదు. ఎప్పటికప్పుడు స్టవ్ వంట అయిపోగానే ఇట్లా జస్ట్ తుడిచేసుకుంటానండి. మనం అలా చేసుకోవడం వల్ల ఊకే స్టవ్ని కూడా కడగాల్సిన అవసరం ఉండదు. డే అంతా అయిపోయిన తర్వాత నైట్ పూట కడుక్కోవచ్చు, లేకపోతే 2 డేస్కి ఒకసారి కడుక్కోవచ్చు అండి. డైలీ కడగాల్సిన అవసరం ఉండదు మనం కనుక అలా క్లీన్ చేసుకుంటే. ఒకవేళ క్లీన్ చేసుకోకపోతే చాలామందికి వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కుదరదు కదా అందరికీ. వాళ్ళ వీలుని బట్టి వాళ్ళు చేసుకుంటారు అంతే. ఇక్కడ నేను అంట్లయితే మొత్తం కడిగేసానండి. ఆ సింకు అవన్నీ మంచిగా కడిగేసుకుంటే పని అయిపోతుంది. చూసారా, ఇక్కడైతే అంట్లు నేను గచ్చు పైన ఆరబెట్టేసుకున్నాను. మా పాప వర్షం పడుతుంది కదా ఆడుతూనే ఉంది. ఇంకా వర్షం తగ్గట్లేదండి. వర్షం తగ్గితే ఇటువైపు వేద్దాం అనుకున్నాను. వర్షం తగ్గిపోయేసరికల్లా ఇంకా అక్కడ స్లాబ్ లాగా ఉంది, అక్కడ వేసేసుకుంటున్నానండి. అక్కడ వర్షం పడదు, అందుకని అక్కడ ఉంటే అక్కడ వేసేసుకుంటున్నానండి బట్టలన్నీ. పని వెనక పనేనండి, ఇంకా ఆగేది లేదు. టీ తాగేటప్పుడు ఒక్కసారి కాసేపు కూర్చున్నాను, ఒక 5-10 మినిట్స్ కూర్చున్నాను అంతే. ఇక చేసుకుంటుంటేనే పాప ఉంది కాబట్టి కొంచెం చదివిపీయడం అలాంటిది ఏమైనా ఉంటుంది. ఇక్కడైతే నేను స్నానం చేశాను, ఇప్పుడే స్నానం చేసి వచ్చి పూజ చేసుకుంటున్నానండి. నేను మా హస్బెండ్ని పూలు తీసుకురానని నిన్న సాయంత్రమే అంటే, లేదు రేపు పొద్దున్న తెస్తాను ఫ్రెష్గా ఉంటాయి అన్నారు. అసలు బయటికి వెళ్ళే వీలు కూడా లేకుండా ఫుల్ వర్షం పడుతుంది. ఇంకా టమాటా పచ్చడి కూడా చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదండి, తేలేదు ఆయన. ఇంకా సర్లే ఈ చెట్టుకి పూసిన పూలు ఉంటే అయ్యే తెంపుకొని పూజ చేసుకున్నాను. నేనైతే ఇలా సింపుల్గా చేసేసుకుంటానండి పూజ అయితే. ఇక్కడ కామాక్షి అమ్మవారి దీపంలో అయితే నేను 3 ఒత్తులు కలిపి వేస్తాను, ఒక ఒత్తిగా చేసి అంతే. నాకు అమ్మవారిని అలంకరించడం చాలా ఇష్టం. ఈ కామాక్షి దీపాన్ని నాకున్నంతలోనే నాకు వచ్చినట్టే నేను అలంకరించుకొని బొట్లు పెట్టుకొని చేసుకుంటాను. అమ్మ కూడా అలానే తీసుకుంటుంది చాలా బాగా. నాకు ఎక్కడైనా ఇట్లా కొంచెం ఎక్కువైనా అలా తుడిచేసి మంచిగా పెట్టడమే ఇష్టం అండి అమ్మవారికి. నేను ఇక్కడ హారతి కూడా ఇచ్చేస్తున్నాను. నా పూజ కూడా కంప్లీట్ అయిపోయిందండి. చాలా హ్యాపీగా ఉంటుంది కదండి మనం ఇంట్లో పూజ చేసుకుంటే, ప్రశాంతంగా ఉంటుంది. అసలైతే ఎర్లీ మార్నింగే చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. మన మైండ్ కూడా ఫ్రెష్గా చాలా బాగుంటుందండి. అది కుదరదు, చాలా వాటికి చేద్దాం అనుకుంటాను కానీ అసలు కుదరదు. ఒకరోజు కుదురుతుంది, ఒకరోజు కుదరదు. పెట్టుకుంటాం కానీ ఏంటో ఇంక కలిసిపోవడం వల్ల లేట్గా లెగడం, కొంచెం ఇట్లా టైం అయిపోగానే ఇంకా వీళ్ళ హడావుడి బాక్సులు టైం కూడా అయిపోతూనే ఉంటుంది. ఇక్కడైతే ఇడ్లీ టిఫిన్ పెట్టేస్తున్నానండి, అప్పటికే టైం అయిపోయింది, డ్యూటీ టైం. మా పాప కూడా ఆకలి అవుతుంది, ఇంకా పాలు కూడా తాగదు కదా. ఈ మధ్య ఇంతకుముందు తాగేది, ఇప్పుడు తాగట్లేదండి పాలు కూడా. మీకు చూపిస్తాను ఇడ్లీ ఎంత సాఫ్ట్గా వచ్చాయని కూడా. భలే స్పాంజీగా వస్తాయండి ఇడ్లీలు. చూడండి, మనం బయట మంచిగా తింటూ ఉంటాం కదా, సేమ్ అలానే ఉంటాయి. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చాయో. ఇంకా తినేయడమేనండి. మీకు కనుక ఈ వ్లాగ్ కనుక నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి వీడియో ఎలా ఉందో. మీ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి ఈ వీడియోని మాత్రం. ఈ రోజుకైతే వ్లాగ్ ఇంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.